హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెడ్మీ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న రెడ్మీ 13C మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. రెడ్మీ వాళ్ళు 10,000 రూపాయల బడ్జెట్లో ఈ సంవత్సరం గాను 13 నెంబర్ సిరీస్లో తీసుకురాబోతున్న మొట్టమొదటి ఫోను, అది కూడా మొట్టమొదటి 5G ఫోన్ అనమాట ఈ సంవత్సరానికి, అంటే 2024 సంవత్సరానికి. అండ్ ముఖ్యంగా 10,000 రూపాయల బడ్జెట్ని వీళ్ళు బాగా టార్గెట్ చేస్తున్నారు. అండ్ అది కూడా 10,000 రూపాయల బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో 5Gని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని వీళ్ళు తీసుకొచ్చే ఫోన్స్ అనమాట. సో ఈ పర్టికులర్గా 10,000 రూపాయల బడ్జెట్ అనేది మన ఇండియాలో మోస్ట్ పాపులర్ బడ్జెట్ కాబట్టి ఇక్కడ వీళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. వెరీ రీసెంట్గా కూడా వీళ్ళు కొన్ని ఫోన్స్ లాంచ్ చేశారు. అండ్ ఇంకొకటి కూడా ఈరోజు వీళ్ళు తీసుకొస్తున్నారు. ఈ రెడ్మీ 13C అనేది నేను అరౌండ్ ఒక 4 రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. నా దగ్గరకు వచ్చి 4 రోజులు అవుతుంది. అండ్ ఈరోజు ఈ ఫోన్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని మంచి విషయాలు ఏంటి, ఇది తీసుకోవచ్చా లేదా అనేది అల్టిమేట్గా మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ ఇక్కడ చూసారా, ఫస్ట్ నాకు నచ్చింది దీని బాక్స్ డిజైన్. ఈ ఫోన్లో నాకు బాగా నచ్చిన విషయాలు ఇది ఒకటి. ఇది యాక్చువల్గా ఏంటంటే గ్లోబల్గా ఉండే కలర్ బాక్సెస్ మన ఇండియాకి వీళ్ళు వేరేలాగా తీసుకొస్తారు. బట్ ఈసారి ఎందుకో గ్లోబల్ కలర్ని ఇక్కడ కూడా తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్ ఏదో కొంచెం బాగుంది. రెడ్మీ వాళ్ళ డిఫాల్ట్ కలర్తో బాక్స్ని తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 13C అని రాసింది, 5G. అలాగే పైన మీకు 16GB ర్యామ్ స్టార్ పెట్టుంది. ఇది యాక్చువల్గా 8GB ర్యామ్తో వస్తుంది. అలాగే 8GB ఏమో మీకు వర్చువల్ ర్యామ్, ఫిజికల్ ర్యామ్ 8GB, వర్చువల్ ర్యామ్ 8GB అనమాట. మీరు సెటింగ్స్లోకి వెళ్ళి దాన్ని ఎనబుల్ చేసుకోవాలి. అండ్ 256GB వేరియంట్ మన దగ్గర ఉన్న మోడల్ అనమాట. సో వీళ్ళు 10,000 రూపాయల బడ్జెట్లో 5G ఫోన్ అంటున్నారు. నాకు తెలిసి మన దగ్గర ఉంది టాప్ మోడల్ అనుకుంటా. మేబీ బేస్ మోడల్లో మీకు 10,000 రూపాయలు అరౌండ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రైస్ తెలిసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తాను. బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ 5G ప్రాసెసర్ ఉంటుంది. అలాగే స్టైలిష్ స్టార్ ట్రైల్ డిజైన్ అంటున్నారు. బ్యాక్ సైడ్ ఆ డిజైన్ కొంచెం యూనిక్గానే ఉంది. 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా, 6.74 ఇంచెస్ 90Hz రిఫ్రెష్ రేట్తో మీకు హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. అండ్ 5G, అలాగే UFS 2.2, అలాగే మీకు 18 వాట్స్ ఛార్జరు, 5000 mAh బ్యాటరీ, ఇలాంటివి ఉన్నాయి. అండ్ స్టార్ వాల్యూస్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేసి ఉన్నాయి. స్టార్ వాల్యూ మీకు హెడ్కేమో 0.858 ఉంది, బాడీకి 0.868 ఉంది. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇవి రెండు కూడా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఒక ఫోన్ ఉంటుంది. స్టార్ ట్రైల్ డిజైన్ ఏదో చెప్తున్నారు కదా, ఇలాంటి డిజైన్తో ఉంటుంది. అలాగే మీకు ఒక 18 వాట్స్ ఛార్జర్, Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్, ఇలాంటివి అయితే మీకు బాక్స్లో వస్తాయి. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ డిజైన్ రీసెంట్గా వచ్చిన రెడ్మీ ఫోన్స్ డిజైన్ లాగే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాలు లాగా కనిపిస్తుంది, కానీ 2 కెమెరాలు, ఒక ఫ్లాష్ లైట్ ఉంటుంది. రెడ్మీ బ్రాండింగ్. బ్యాక్ సైడ్ ప్యానల్ కూడా మీకు చుట్టానికి గ్లాస్ ఫినిషింగ్తో ఉంటుంది, కానీ ఇది నిజానికి ప్లాస్టిక్ అనమాట. చుట్టూ ఫ్రేమ్ కూడా ప్లాస్టికే. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 6.74 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. హెచ్డి ప్లస్ డిస్ప్లే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది. సో 2024లోకి ఎంటర్ అవుతున్నాం, ఇంకా స్టిల్ మనం డ్యూ డ్రాప్ నాచ్లనే ఈ ఫోన్స్లో మనం 10,000 రూపాయల బడ్జెట్లో కూడా చూస్తున్నాం. అదైతే గుర్తుపెట్టుకోండి. బెజల్స్ మాత్రం చాలా థిక్గా ఉన్నాయి, ఇది కూడా మీరు నోటీస్లో పెట్టుకోండి. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, దీంట్లోనే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. వాల్యూమ్ బటన్స్ ఉంటాయి. టాప్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్, బాటమ్ సైడ్ Type-C పోర్ట్, మెయిన్ మైక్రోఫోన్, ఇక్కడ స్పీకర్ గ్రిల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, ట్రిపుల్ స్లాట్తో ఇది మనకి వస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, దీంట్లో 6.74 ఇంచెస్ హెచ్డి రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇది మీకు 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సెటింగ్స్లోకి వెళ్ళి మీరు టర్న్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో 10,000 రూపాయల బడ్జెట్లో ఇంకొంచెం బెటర్గా మనం ఈ 2024లో మనం ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నాను. నేను అనుకుంటున్న పాయింట్ ఏంటంటే 10,000 రూపాయల బడ్జెట్ను కూడా ఇంకొంచెం స్ట్రాంగ్గా చేస్తే బాగుంటుందని అనుకున్నాను. ఇక్కడ కూడా ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇలాంటివి తీసుకొస్తే బాగుంటుందని అనుకున్నాను. సో డిస్ప్లే మాత్రం బాగానే ఉంది, 90Hz రిఫ్రెష్ రేటు, బట్ ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుండేదని నా ఒపీనియన్ అనమాట. సో కమింగ్ టు ద ఫోన్లో వాడిన ప్రాసెసర్ అనమాట. సో దీంట్లో మీకు డైమండ్స్ది 6100 ప్లస్ 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 6nm ప్రాసెస్, TSMC 2.2 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ టు బెంచ్ మార్క్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నియర్లీ 4,10,000 వరకు ఉంటుంది. సో దీనికి దగ్గరలో ఉన్న స్నాప్డ్రాగన్ వేరియంట్, ఏదన్నా 5G వేరియంట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే స్నాప్డ్రాగన్ 4 Gen 2 వెరీ రీసెంట్గా వీళ్ళ 12వ జనరేషన్లో ఒక ఫోన్ తీసుకొచ్చారు వెరీ రీసెంట్గా. సో దీంట్లో కూడా అదే బడ్జెట్లో ఉంటుంది.
అందులో మీకు స్నాప్డ్రాగన్ 4 Gen 2 వాడారు. అది మీకు 4,20,000 ప్లస్ స్కోర్ చేస్తుంది. సో దగ్గర దగ్గర సేమ్ బడ్జెట్లో ఉంది. అది ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ పెర్ఫార్మెన్స్ మాత్రం పర్లేదు, బాగానే ఉంటుంది. డైమెన్సిటీ ప్రాసెసర్లు రెగ్యులర్ టాస్క్లకి, బడ్జెట్ ఫోన్ కదా, 10,000 రూపాయల బడ్జెట్ ఫోన్ కాబట్టి రెగ్యులర్ టాస్క్లు బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ అఫ్కోర్స్ బేసిక్గా గేమ్స్ కూడా మనం బాగానే హ్యాండిల్ అయితే చేయొచ్చు అనమాట. హీటింగ్ లాంటివి అయితే పెద్దగా ఏమి దీంట్లో నేను నోటీస్ చేయలేదు. అండ్ ఇంట్రెస్టింగ్గా దీంట్లో మీకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ టెక్నాలజీని ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ కమింగ్ టు ద కెమెరా, బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాలు ఉంటాయి ఉండటానికి. ఒకటి 50 మెగాపిక్సెల్ కెమెరా, మెయిన్ కెమెరా. ఇది శాంపుల్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. డే లైట్ కండిషన్లోనే ఫొటోస్ తీస్తాను. కొంచెం క్లౌడీగా ఉంది కదా, ఫొటోస్ తీసాను, యావరేజ్గా ఉంది. అబోవ్ అంటే కొంచెం అబోవ్ యావరేజ్గానే ఉందని చెప్పాలి. అండ్ మీకు ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇది కూడా మీకు కొంచెం అంతంత మాత్రంగానే ఉందన్నమాట. సో కెమెరాలు మాత్రం ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇది మీకు ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఎంఐయుఐ లేటెస్ట్ వెర్షన్తో వస్తుంది. బట్ దీంట్లో బ్లోట్వేర్ అప్లికేషన్స్ మాత్రం చాలా ఉంటాయి. అవన్నీ మీరు తీరిగ్గా కూర్చొని అన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. చాలా ఉన్నాయి, మీకు కావాలనుకుంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే మీకు ఇది కంప్లీట్గా ఎంఐయుఐ కూడా ఫుల్ లెంత్గా ఉన్నట్లేదు. దీంట్లో మీకు ఇది కొంచెం లైటర్ వేరియంట్ లాగా కనిపించింది. కంట్రోల్ ప్యాన్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ఇంకొంచెం బెటర్గా ఈ బడ్జెట్ని ఇంకొంచెం స్ట్రాంగ్గా చేస్తే బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ బడ్జెట్లో మీకు అంటే 10,000 రూపాయల బడ్జెట్లో 5G ఫోనే కావాలి, రెడ్మీలోనే కావాలనుకుంటే ఇది కొత్తగా ఇది లాంచ్ అయింది. ఒకవేళ ఇంకొంచెం ఏదైనా చూద్దాం అనుకుంటే వీళ్ళ పాత జనరేషన్లో రీసెంట్గా వచ్చిన ఫోను దీనికంటే కొంచెం పర్లేదనమాట. దాన్నైతే ఒక లుక్ అయితే వేయండి. సో ఇది రెడ్మీ 13Cకి సంబంధించిన నా ఎక్స్పీరియన్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.